హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయతోటి అల్లం పచ్చడి ఎలా పట్టుకోవాలి అనేది. చింతపండు అస్సలు వాడమండి. చాలామందికి చింతపండు తింటే ఈ మధ్య ఇవాళ రేపు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అంటూ చాలామంది అవాయిడ్ చేసి దాని బదులు నిమ్మకాయ పిండుకోవడం లేదంటే మామిడికాయ దొరికిన రోజులు మామిడికాయ వాడటమో చేస్తున్నారు. మన ఈ పచ్చడిలో కూడా మనము అల్లం పచ్చడిలో చింతపండు లేకోకుండా మామిడికాయతోటి పెడుతున్నాము. నాకు ఈ రెసిపీ చెప్పింది మా అత్త అండి. సో ఈరోజు అది మీకు చేసి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. మనకు అల్లం ఫ్లేవర్ తెలుస్తూనే మామిడికాయతోటి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈరోజు వీడియో అది. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఒకవేళ మీరు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చి కంటెంట్ ఉంది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వలన మీకు నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ నేను 2 మామిడికాయలు తీసుకున్నానండి. కొంచెం పెద్ద సైజులోనే ఉన్నాయి కదా. దీనికి సరిపోను నేను ఇక్కడ 100 గ్రాముల అల్లము శుభ్రంగా కడిగి కొంచెం ఆరబెట్టుకుని తీసుకోవాలి. అలాగే సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం కూడా. కొంచెం ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు, అది చాయిస్కి అకార్డింగ్. అలాగే 1 స్పూను మినపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, కారము, ఉప్పు, వెల్లుల్లిపాయలు ఒక 2 వెల్లుల్లిపాయలు ఒలిసి తీసుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదా మామిడికాయ, చక్క పీల్ చేసుకుని వాటిని మనం ముక్కలాగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకో పెద్ద జార్ తీసుకుని నేను మిక్సీ జార్లోకి మనం తీసుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకుని దానిలోకి బెల్లము, కొంచెం తరిగిన బెల్లము వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు, ఇందాక కొంచెం ఆల్రెడీ వేసుకున్నాం కదా, మిగిలింది ఉప్పు వేసుకుని కొంచెం ఒకసారి మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. చేసిన తర్వాత దీనిలోకి 1 స్పూను మెంతిపిండి అండి. ఇది నా దగ్గర ఆల్రెడీ ఉంది, లేదంటే కనుక మీ ఇంట్లో రెడీగా దోరగా వేయించుకుని పొడి చేసుకున్న మెంతిపిండి 1 స్పూన్ వేసుకుని, అలాగే మనం ఇందాక యాడ్ చేసినాక సగం ఉంచుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, ఆ మిగిలిన సగం కూడా వేసేసుకుని మొత్తం అన్నిటినీ కూడా ప్రాపర్గా పేస్ట్ అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ పేస్ట్ అయిపోయింది కదా. దీనిలోకి ఇందాక మనం ముందు ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఆ కారం కూడా యాడ్ చేసేసుకుని, మనం తీసుకున్న కారం యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్నాక దానిలోనే పసుపు యాడ్ చేసేసుకొని మొత్తం అంతటిని కూడా ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే మనకి మొత్తం అంతా కలిసిపోతుంది. ఇప్పుడు మొత్తం మన మామిడికాయ అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది ఒక బౌల్లోకి మొత్తం అంతా తీసేసుకోవాలి. తీసుకుని ఒకసారి మళ్ళీ ఎందుకైనా మంచిది మనం మిక్సీలో పట్టుకున్నాం కదా, ఒకసారి ప్రాపర్గా అన్నీ కలిసినాయా లేదా అని చెప్పి మొత్తం అంతా కూడా మనం ప్రాపర్గా కలుపుకోవాలి. కలుపుకుని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏదైనా మన టేస్ట్కి అకార్డింగ్ అందులో ఉప్పు కానీ కారం కానీ అన్నీ సరిపోయినాయా లేదా అని చెప్పి చెక్ చేసుకున్న తర్వాత దీనికి పోపు పెట్టుకోవాలండి. యాక్చువల్గా పోపు మనము అన్ని పచ్చళ్ళకి పెట్టినట్టే దీనికి కూడా పెట్టుకోవాలి. మీకు ప్రీవియస్ వీడియోలో మామిడి తురుము పచ్చడి ఒకటి చూపించాను కదండి, దీనిది ఒక రోజునే పోపు పెట్టాను. పెడితే అది బై ఛాన్స్ క్లిప్ మిస్ అయిపోయింది. సో సారీ అండి, అది మీకు చూపించలేకపోయినందుకు. ఇప్పుడు ఈ పేస్ట్కి అకార్డింగ్ అంటే మనం చేసుకున్న పచ్చడికి అకార్డింగు ఒక 150 ml అయితే నూనె పడుతుందండి పచ్చడికి, పోపుకి. సో ఆ నూనె వేసుకుని మనము పోపు పెట్టేసుకుని ఇందులో యాడ్ చేసేసుకుని చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్ దేనిలోకైనా సరే మనం దాన్ని షిఫ్ట్ చేసుకుంటే ఏంటంటే గాజు సీసా అయినా కానీ లేదంటే జాడీలో అయినా కానీ తీసుకుంటే ఫ్రెష్గా మనకి ఆ పచ్చడి అనేది అలాగే ఉంటుందండి. కలర్ అది చేంజ్ అవ్వకుండా చాలా బాగుంటుంది. ఇది మనకి అన్నంలోకి బాగుంటుంది, లేదంటే ఏ టిఫిన్స్లో అయినా కానీ దోశ, ఇడ్లీ అలా దేనిలోకైనా కానీ బాగుంటుంది అనమాట. మన మామిడి అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. చూశారు కదండి మరి మన అల్లం మామిడికాయ పచ్చడి ఎలా చేయాలి అనేది. అయితే ఇవాళ రేపు అందరూ చెప్తున్నారు కదా మనకి ఈ అల్లం కానీ మిరియాలు కానివ్వండి ఇట్లాంటి పదార్థాలు ఎక్కువ తీసుకోమని చెప్పి. సో మనకి అల్లం పచ్చడి ప్లస్ మామిడికాయ కనుక మనం చింతపండు కాకుండా ఇక్కడ మామిడికాయ వాడాము, వైటమిన్ సి కూడా ఉంటుంది. సో కొంచెం మనము ఇడ్లీలోకి తినొచ్చు, అది అన్నంలోకి కూడా వేసుకొని కలుపుకోవచ్చు. అన్నంలోకి వేసుకుంటే మాత్రం కొంచెం ఒక చుక్క నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది ఆ టేస్ట్ చాలా బాగుంటుంది.
మరి మీకు రెసిపీ ఎలా ఉందనేది మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చింది లేనిది కూడా కామెంట్ చేయండి. ముందైతే మాత్రం వీడియో చూడంగానే రెసిపీ ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మరి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.